రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. రేపటి నుంచి అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. రైతు రుణాలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామన్నారు మంత్రులు. త్వరలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. రుణమాఫీపై 2 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ స్కీమ్కి నిధుల సమీకరణ స్టార్ట్ అయిందని చెప్పారు. రైతు రుణాల్ని ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో మీడియాలో చిట్చాట్ చేసిన పొంగులేటి రైతు భరోసాపై ఉద్యోగులు, మేధావులు, రైతులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రేపు ఖమ్మం నుంచి అభిప్రాయం సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూసుగూడెం పంపు హౌస్లో ఇరిగేషన్, ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చైనా బృందం వచ్చిన తర్వాత మోటార్లను చెక్ చేసి త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. వీసా ప్రాబ్లంతో చైనా, షాంఘై ప్రతినిధులు రావటం ఆలస్యం అవుతోందని చెప్పారు. దీనిపై భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి పంపు హౌస్ పనుల్ని, మోటార్లని పరిశీలించారు తుమ్మల. మొత్తం 13,500 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ఈ ఖర్చుకు తగ్గట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ఆశయమని చెప్పారు. ఈ 2 పంప్ హౌస్లు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి, ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే 2 పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ గానీ, ఎలక్ట్రికల్ గానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సాంబార్లో ఎలుక పడిన ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ ఘటనపై అధికారుల నుంచి వివరణ కోరారు. మంత్రి ఆదేశాలతో జేఎన్టీయూ కిచెన్ ని అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన ఘటన గురించి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ స్కీమ్ని 5 ఎకరాలకు అమలు చేయాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా అన్న దానిపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాల్ని తెలుసుకోవాలని నిర్ణయించింది. రేపటి నుంచి వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసా వర్క్ షాపులు నిర్వహించనుంది. జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రి వర్క్ షాప్ లో పాల్గొని రైతులు, మేధావులు, రైతు సంఘాల అభిప్రాయాల్ని తెలుసుకోనున్నారు. రైతు భరోసాపై అందరి అభిప్రాయాల్ని సేకరించి నివేదిక పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.